హలో ఫ్రెండ్స్, హోలీ గురించి మన అందరికీ తెలిసిందే. హోలీ అనేది ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ హోలీని సెలబ్రేట్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ హోలీ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు కర్రలతో ఎవరైనా కొట్టుకుంటారా? మీరు ఆల్రెడీ వీడియో తమిళలో చూసే ఉండుంటారు. ఈ వీడియోలో టాప్ 5 స్టేట్స్ హోలీని ఎలా సెలబ్రేట్ చేసుకుంటే చూద్దాం. అంతకన్నా ముందు నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ వీడియో చూస్తున్న అందరికీ హ్యాపీ హోలీ. పూర్వం అయితే హోలీ వచ్చేసి నేచురల్ కలర్స్ తో అయితే చేసుకునే వాళ్ళు. బట్ ఈ కలర్స్ విషయం పక్కన పెడితే హోలీ రోజు ఎందుకని ఇలా కొట్టుకుంటున్నారో మీకు తెలుసా? ఫ్రెండ్స్, చెప్పాలంటే ఇది ఒక రకమైన ట్రెడిషన్ అన్నమాట. అవును ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫుల్ గా హోలీ గురించి తెలుసుకోబోతున్నాం. అన్న హోలీ ఏముందన్న రంగులతో కొట్టుకుంటారు అంతే కదా అంటారేమో. అది మన తెలుగు స్టేట్స్ లో అయి ఉండొచ్చు, బట్ అదర్ స్టేట్స్ లో అయితే ఫుల్ గా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. ఈ వీడియోలో దాని గురించి ఫుల్ గా చూద్దాం ఫ్రెండ్స్. అండ్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 5 కేరళలో వచ్చేసి హోలీని అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ దీని వల్ల మంజాల్ పూలి అంటారు, అంటే టర్మరిక్ ఫెస్టివల్ అని. అన్న టర్మరిక్ అంటే పసుపు కదా అంటారేమో. అవును ఫ్రెండ్స్, కేరళలో వాళ్ళు కెమికల్ తో తయారైన ఈ రంగులకు బదులుగా టర్మరిక్ అయితే వాడతారు. అండ్ అన్ని కలర్స్ కూడా నేచురల్ గా తయారు చేస్తారు. నెంబర్ 4 వచ్చేసి రాజస్థాన్. ఫ్రెండ్స్, రాజస్థాన్ లో ఉన్న ఉదయపూర్ లో వచ్చేసి హోలీని చాలా డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. మనట్లాగే రంగులు పూసుకుంటారు కొన్ని స్టేట్స్ లో, బట్ ఉదయపూర్ లో అయితే ఫుల్ గా డిఫరెంట్ ఉంటుంది. ఊర్లో ఉన్న అందరూ కూడా ఉదయపూర్ లోనే మంచి సెంటర్ సెలెక్ట్ చేసుకుని అక్కడికి వెళ్తారు. అండ్ అప్పుడు వాళ్ళు అక్కడ ఒక బాన్ ఫైర్ వేస్తారు. ఆ తర్వాత అక్కడ మొత్తం కూడా లైట్స్ తో అయితే డెకరేట్ చేసుకుంటారు. అండ్ ఇదంతా కూడా నైట్ టైం చేయడంతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. అండ్ నెంబర్ 3 వచ్చేసి ఒడిషాలో అయితే చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎలాగంటే ముందుగా రాధాకృష్ణుల బొమ్మలు తీసుకొచ్చి వాళ్ళు ఆడే ప్లేస్ మొత్తం పెట్టేస్తారు. అండ్ ఆ తర్వాత అయితే అక్కడ వాళ్ళు రంగులు పూసుకుంటూ ఆడతారు. అండ్ అక్కడే వాళ్ళు డాన్స్లు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తారు. నెంబర్ 2 వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఫ్రెండ్స్, మర్చిపోకుండా ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది చూస్తున్నారు కామెంట్ చేయండి. మన ఏపీలో వచ్చేసి ఈ ఫెస్టివల్ ని ఎంతో అద్భుతంగా జరుపుకుంటారు. నేను సింపుల్ గా క్లియర్ గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎలా అంటే మనం ఏ వీధిలో చూసినా రంగులే ఉంటాయి, ఏ రోడ్ల మీద చూసినా రంగులే ఉంటాయి. కొన్ని ప్లేసెస్ లో అయితే తక్కువగానే హోలీ ఆడతారు ఏపీలో, బట్ కొన్ని ప్లేసెస్ లో అయితే అసలు ట్రాఫిక్ జామ్ అయిపోవాల్సిందే. అంత క్లియర్ గా నీకలా తెలుసు అంటారా? ఎందుకంటే నాది ఏపీ, నేను రాజమండ్రిలోనే ఉంటాను. అండ్ ఫైనల్ గా మీరు అందరూ ఎదురు చూస్తున్న నెంబర్ 1 ఉత్తరాఖండ్ లో ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా కర్రలతో కొట్టుకొని హోలీని అయితే చేసుకుంటారు. అలా అని చెప్పి రంగులు పూసుకోకుండా ఉంటారంటే రంగులు కూడా పూసుకుంటారు, కర్రలతో కూడా కొట్టుకుంటారు. ఇది వినడానికి కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నా కూడా ఇది నిజం ఫ్రెండ్స్. అండ్ మీరు ఈ వీడియోని ఏ స్టేట్ నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి. అలాగే వీడియో క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు అంటాను. అప్పటిదాకా బాయ్.